తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నేను కోరేటి దేవాలయం ధ్యానించేయం, ఆమేన్. నీవు కోరేటి దేవాలయం హృదయం ధ్యానించేయం, ప్రత్యక్షత నాకు కలిగించడం, ప్రత్యక్షత దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం, నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. ప్రతి దేవాలయం నాకు కలిగించవా, కట్టడలో నన్ను నిలుపుమా, నీ కట్టడలో నన్ను నిలుపుమా, నీ కట్టడలో నన్ను నిలుపుమా. హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ. స్తోత్రం, ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిద్దాం. ఆమేన్. ఆత్మ సత్యముతో ఆరాధింపా, ఆత్మదేవుని నేర్పించుమా, ఆత్మ సత్యముతో ఆరాధింపా, ఆత్మదేవుడా నేర్పించుమా. మహిమ రూపంబును నేను దర్శించును, మహిమ రూపంబును దర్శించును, నా నేత్రంబు వెలిగించుమా, నేత్రంబు వెలిగించుమా, నా నేత్రములు వెలిగించుమా, నా నేత్రములు వెలిగించుమా. హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ. ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరలో దీపమునై ధరని వెలిగింపను, కరుణ ప్రసరించను, కరము తోడించి నడిపించుమా. ఆమేన్.
హల్లెలూయా. అన్న ప్రార్థనలు అన్నావుగా, నేనున్నానని అన్నావుగా, నాడు సమూహంతో మాట్లాడిన దేవా, దేవుడు మాతో మాట్లాడవా? ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, గ్లోరీ. ఆమేన్. ప్రార్థనలు విన్నావుగా, మాట్లాడుతుందా? ఆమేన్. దేవ నాతోటి మాట్లాడవా, దేవ నాతోటి మాట్లాడవా? హల్లెలూయా. ఆమేన్. అయ్యా మాతో మాట్లాడి నాయన, పరిశుద్ధాత్మగా మా మధ్యలో దిగిరండి నాయన, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమా నాయన. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలోకి వచ్చి మీ నామను గణపరచుటకు, మేము స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు. మరి మీ నామను గణపరచుటకు నాయన, స్తుతించుటకు ఇచ్చిన సమయానికి వందలు. ముఖ్యంగా ప్రభా, మీకు వాక్యమును ప్రభా మేము ధ్యానించుటకు ఇచ్చిన సమయానికి మరీ ఎక్కువగా మీకు స్తోత్రాలు. ఎందుకంటే మీకు వాక్యమే ప్రభా తండ్రి మమ్మల్ని నడిపించేది, మీకు వాక్యమే మాకు తోడుగా ఉండేది, మీకు వాక్యమే మమ్మల్ని బలపరిచేది, మీకు వాక్యమే మా జీవితాలను స్థిరపరిచేది. తను మీకు స్తోత్రాలు ప్రభు. మీకు వాక్యం ప్రభా మేము సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మనానులతో కట్టబడిన నగరులో నివాసము చేస్తున్నాను, యెహోవా నిబంధన మందసము తెరలచాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నది అంతయు చేయమని దావీదుతో అనెను. దేవుడు తన మాటలో దీవించునుగాక. అదే రీతిగా మన అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44వ వచనం నుండి మనం చదువుకుందాం. 43వ నుంచి, మీరు పూజించుటకు చేరుకున్న ప్రతిమలైన మెలోకు గుడారమును రొంపైన దేవతకు నక్షత్రమును మోసుకొని పోతిరి కనుక బబులోను ఆవలికి మిమ్మల్ని కొనిపోయేదను. అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలనని మోషతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారం అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. 44వ వచనం మళ్ళీ చదువుతాం చూడండి. అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేవులని మోషతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారం అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు
యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకుని వచ్చరే. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. దేవుడు తన మాటలు దీవించును గాక. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివే. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసు ప్రభా మీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. చదువున్న వాక్య భాగములను దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా నేను అల్పుడును నాయన, పనికిరాని వాడను ప్రభా, నాలో ఏ మంచితనం లేదు ప్రభా. అయినప్పటికీ ప్రభా మీరు మీ సన్నిధిలో నన్ను నిలబెట్టినందుకు స్తోత్రాలు. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నా నోరును మీరు ముట్టండి, నన్ను సంపూర్ణంగా మీరు ముట్టండి. ఎందుకంటే మీరు స్వస్థపరిచే దేవుడు నాయన, మీరు మారని దేవుడు ప్రభా. మీరు ప్రభా ఇప్పుడు కూడా ఉన్నారు నాయన. మీకు వాక్యం సెలవిస్తున్నది, నేను మార్పు లేని వాడనని. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నన్ను సంపూర్ణంగా మీరు ముట్టండి, మీ బిడ్డగా నిలబెట్టండి, మీరు మాత్రమే మాట్లాడండి ప్రభా. మీకు స్తోత్రాలు. మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. వారి లోపల మీరు ఉండండి నాయన. వారి జీవితాలను మీకు ఇచ్చుటకు సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. చదువుబడిన వాక్య భాగం మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా మీరే తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మమ్మల్ని మీరు ప్రభా సరిచేయండి. మీకు ఇష్టమైన రీతిగా ప్రభా మేము నిలబడటకు మమ్మల్ని నిలబెట్టండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. నిజంగా దేవుని వాక్యం వినడానికి వచ్చి ఉన్నారు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము పోయిన వారం ఇదే అధ్యాయాలు చదువుకున్నాం. ఇదే వాక్య భాగాలలో నుంచి ఒక శ్రేష్టమైన వర్తమానం ధ్యానిస్తూ ఉన్నాం. డెడికేషన్ అనే వర్తమానం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. డెడికేషన్ అంటే సమర్పించుకోవడం. ఆమేన్. ప్రతిష్ఠ చేసుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన లైఫ్ని దేవుని డెడికేషన్ చేసుకోవాలా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. బైబిల్లో మనం చదువుకున్న వాక్య భాగాలలో చూడండి, దావీదు అన్నాడు, నేను దేవునికి మందిరం కడతాను అనుకున్నాడు. కానీ దేవుడు యెహోవా ప్రవక్తతో అన్నాడు, నీవు కాదు నాకు మందిరం కట్టవలసింది, నీ నడుములో నుంచి వచ్చి కుమారుడు కడతాను అన్నాడు ఆయన. హల్లెలూయా. సొలొమోను ద్వారా నాకు మందిరం కట్టబడుతున్నది అని మాట చెప్పింది దేవుడు యెహోవా చెప్పారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవంతా కూడా మనం ఇంతకుముందే విన్న విషయాలు ప్రియులారా. మనకు తెలుసు, మీరు విన్నారు, నేను నమ్ముతున్నాను, మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాను నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సొలొమోను సమయం వచ్చింది. దావీదు తర్వాత సొలొమోను నాకు మందిరం కడతాడని దేవుడు యెహోవా సెలవిచ్చారు, ప్రవక్త ద్వారా మాట్లాడారు. దీన్ని బట్టి ఒక సమయం వచ్చింది, అప్పుడు సొలొమోను మందిరం కట్టడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మందిరం ఏర్పాటు చేసేదానికి కట్టబడుతున్నప్పుడు దానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా ఒకవైపు లేకుండా ఒక దిక్కు లేదు, కానీ ఆయన ఎక్కడెక్కడైతే సామాగ్రి ఉందో అక్కడి నుంచి దాన్ని తీసుకుని వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకంటే మందిరం కట్టాలంటే ఆ మందిరం దేవుడి యొక్క ఉద్దేశం అది. ఎందుకంటే అది మనం అపొస్తలుల కార్యంలో చదువుకున్న చూడండి, ఆ మాట ఏముందంటే 44 వచనంలో ఏమో చూడండి ఒకసారి. ఆయన అన్నాడు, 44 వచనం చదువుదాం. 7:44 అపొస్తలుల కార్యంలో.
అతడు చూచిన మాదిరి చొప్పున దానిని చేయవలనని చూడండి ఏమన్నాడండి, దయచేసుకోండి. మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాట మనం అర్థం చేసుకోవాలి. అంటే మోషే చూసినటువంటి ఆ మందిరము చొప్పున దాని ప్రకారంగా చూచిన మాదిరి చొప్పున దాని చెవులని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యుద్ధ ఉండేను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? దేవుడిని యెహోవా మోషేతో నమూనా చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆ నమూనా ప్రకారంగా యెరూషలేము అంటే ఆ మందిరము ఎవరి చేత కట్టబడుతున్నాడు? ఆయన సొలొమోను ద్వారా నమూనా ప్రకారంగా ఆ మందిరం కట్టమని చెప్పాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. చూడండి, గమనించండి. అయితే ప్రియులారా, అది అప్పుడు సొలొమోను ద్వారా దేవుడి మందిరం కట్టబడింది. అయితే ఆ మందిరము ఒక ఛాయగానే మనకు ఉన్నదని మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఈ కాలంలోనైతే దేవుడు కావలసింది హస్తకృతాలయంలో ఆయన దేవుడు నివసించాడు. కానీ అదే మాట అపొస్తలుల కార్యంలో చూడండి, ఆ మాట చూడండి. అపొస్తలుల కార్యంలోనే ఆ మాట ఉంటే చూడండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. ఆమేన్. హస్తకృత ఆలయములో నివసింపడు. ఎవరు? సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఎక్కడ నివసిస్తాడు? ఈ గడియలో మాత్రం ఆయన నివసించే స్థలం ఏంటిదంటే ఎవరు? ఆయన నివసించే స్థలం నీవే. ఆమేన్. ప్రతి ఒక్కరిలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అదే ఆయన నివసించే స్థలము, అదే ఆయనకు మందిరమై ఉన్నది. అందుకని నీ మందిరమై నేను ఉండగా. ఆమేన్. చూడండి, ఇప్పుడైతే మనమే ఆయనకు మందిరంగా ఉండాలా. హల్లెలూయా. సరే ప్రియులారా, సొలొమోను ఏం చేసినాడు ప్రియులారా? ఆ మందిరం కట్టేదానికి దేవుడు ఏ రీతినైతే చెప్పాడో ఆ రీతిగానే ఆయన దాన్ని సామగ్రిని తీసుకుని వచ్చాడు. దాదాపు 40 సంవత్సరాలు వరకు కూడా ఆ మందిరము కట్టబడింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే మందిరం కట్టబడిన తర్వాత ఆ మందిరంలో ఉండే వరకు ఎవరెవరు పనిచేస్తారనేది కూడా దేవుని నియమం చొప్పున అది ఏర్పాటు చేయబడింది. ఆమేన్. మందసం ఉంది. మందసము మోయేవారు ఒకరు ఉన్నారు. ఎందుకంటే అందరూ మందసం దగ్గర రావద్దు. ఒకవేళ మందసం దగ్గరికి వచ్చేస్తే అతను చనిపోతాడు. హల్లెలూయా. దాన్ని ముట్టుకుంటే చనిపోతాడు. ఎందుకంటే వారు ప్రత్యేకించబడిన వాళ్ళు. వారెవరు? లేవీయులు. హల్లెలూయా. లేవీయులు యాజకులు. హల్లెలూయా. లేవీయులు అంటే ప్రత్యేకించబడిన వారు. మందసం అంటే దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. అది ఎవరికి ప్రత్యేకించబడింది? లేవీయులకు మాత్రమే ప్రత్యేకించబడింది. మనకు తెలుసు, సంవత్సరానికి ఒకసారి ఎవరు పోతారు? ఒక యాజకుడు మాత్రమే వెళ్ళవలసి ఉన్నది. ఎక్కడికి? మందసం దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని ఏర్పాటు ప్రకారంగానే ఆ మందిరములో ఎవరు ఏ పని చేయాలో నియమం ప్రకారంగా జరిగింది. ఆమేన్. హల్లెలూయా. దాని ప్రకారంగానే అది కట్టబడింది, నిర్మించబడింది. ఆ రీతిగానే అది కంప్లీట్గా దేవుడు సొలొమోను ద్వారా కట్టించబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి ప్రియులారా, పోయిన వారము మనం ఒక మాట విన్నాం ప్రియులారా. అదేంటంటే కేదారులు అనే ఆ వృక్షము అమ్రాను అనేది తీసుకొని రావాలా. అమ్రాను అంటే మనకు తెలుసు కదా. మ్రాను అంటే ఏంటిది?
కర్రనే కదా. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనది. కేదారు అనే వృక్షము, ఆ కర్రలు చాలా ప్రత్యేకమైనవి. దేవుని స్తోత్రం కలుగును గాక. లెబానోనులో ఈ కర్రలు దొరుకుతాయి. ఇంకా ఎర్ర సందనం అన్నారు, ఇంకా ఎర్ర సందనం అని. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటిది? లెబానోన్లో ఉన్నటువంటి కేదారు. సరే, ఈ కేదారు వృక్షముల కోసం, ఆ కర్రల కోసము ఆయన వాడిని తీసుకొచ్చేదానికి చాలా ప్రాంతాల్లో తిరిగాడు, అంటే దాన్ని తెప్పించాడు. ఆమేన్. కేదారు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, కేదారు కర్ర వృక్షము చాలా గట్టిగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే చూడండి పిల్లలు, ఇంకేంటిదంటే ఈ కేదారు ఎప్పుడైతే వేడిగా ఉంటుందో, వేడిగా ఉన్నప్పుడు చాలా దృఢంగా ఉంటుందట. ఆమె చెప్తారా? అది వేడి ఎప్పుడైతే ఆ దేశంలో ఉంటుందో అప్పుడు కర్ర కూడా చాలా దృఢంగా ఉంటుంది. ఎప్పుడైతే చల్లగా ఉంటుందో అది మెత్తగా అయిపోతుంది. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, దేశం ఎప్పుడు చల్లగా ఉంటుందో అది కూడా మెత్తగా అయిపోతుందట. వింటున్నారా? మీకు అర్థమవుతుందా? ఇది ఆత్మీయంగా మనము అర్థం చేసుకోవాలా. ఆమేన్. కేదారు వలె, అందుకనే కేదారుకి సాదృశ్యం ఉంది. తన పిల్లలు కేదారులాగా ఉండాలా. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకంటే చూడండి, అది ఎట్లా ఉంటుందట, వేడి ఉన్నప్పుడు దృఢంగా ఉంటుంది. మీకు తెలుసా వేడి అంటే ఏంటిది? వేడి ఎక్కడి నుంచి రావాలా? వేడి అంటే అందుకనే బైబిల్ చెప్తున్నది, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండుము అన్నాడు ఆయన. ఆమేన్. నిలువెచ్చగా కాదు, కానీ మనకు కావాల్సింది వేడి కావాలా. మీకు తెలుసు కదా, ఎంఐ మార్గంలో శిష్యులు వెళ్తున్నప్పుడు యేసుప్రభువు వారు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల ద్వారా వారి హృదయం మండుచుండలేదా అని బైబిల్ చెప్పట్లేదా? హల్లెలూయా. వారి హృదయం మండుతూ ఉన్నది. నీ జీవితం ఎప్పుడు వేడిగా ఉండాలి. వేడిగా ఉండాలంటే నువ్వేం కావాలి? వేడి కావాలంటే వేడిగా తీసుకొచ్చేది దేవుని వాక్యమే కదా. మండుతూ ఉండాలి అంటే దేవుని వాక్యం కావాలా. ఈ మండుతున్నప్పుడు అక్కడ చల్లదనం ఉండదండి కదా. ఎప్పుడు వేడి అయితే ఉంటుందో మీకు తెలుసా? ఎప్పుడు వేడి దగ్గర మీరు చూడండి, వేడి వస్తువుల దగ్గర మీరు చూడండి, అక్కడ ఏం కనబడదు కదా. ఏమి పురుగులు లాంటివి కనబడవు, ఏమి దోమలు కనబడవు, ఈగలు కనబడవు, ఏమి కనబడవు. ఎందుకంటే వేడి, అక్కడ దేనికి స్థానం లేదు. అర్థమవుతుందా? అప్పుడు ఏముంటుందట, అది చాలా దృఢంగా ఉంటుందట. ఆ దృఢంగా ఉండే వాళ్ళు ఎవరంటే నిజమైన దేవుని బిడ్డలే. వారు ఎట్లా ఉండాలా? దృఢంగా ఉండాలండి. అందుకే నేను ప్రత్యేకంగా ఈ కేదారు వృక్షాన్ని తెమ్మన్నాడు దేవుడు. దానికి ఒక అర్థం ఉన్నదండి. బైబిల్లో ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ఆమె చెప్తారు హల్లెలూయా. వెనుక ఉన్నవారు మౌనంగా ఉండకండి. హల్లెలూయా. మనము దృఢమైన వారిగా ఉండాలి, దేవుని కోసం నిలబడే వారిగా ఉండాలి. నిజమైన పారిపోయే వారిగా కాదండి, నిలబడే వాళ్ళు కావాలా. దేవుని గురించి చెప్పేవాళ్ళు ఎట్లా ఉండాలంటే నిజంగా నిలబడాలంటే దేవుని కోసము దృఢంగా ఉండాలా కదా. మండుతూ ఉండాలంటే లోపల ఏముండాలా? మంట రావాలంటే చూడండి, మామూలుగా మంట వట్టిగానే రాదండి. అక్కడ ఏం చేయాలి? మనము నిప్పు తగిలియాల. నిజమేనా? నిప్పు తగిలిస్తే కానీ నిప్పు ద్వారా మంట వస్తుంది. అందుకనే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు అగ్ని అయి ఉన్నాడు. అగ్నిని హృదయంలో తాకాలా, తాకే హృదయం మండాలా. మండుతూ ఉన్నప్పుడు నువ్వు కూడా మంటగానే జీవిస్తావు. మంట బయటకు వచ్చేస్తుంది, హృదయం మండుతుందండి. అగ్ని లేకపోతే మంట రాదు. అర్థమవుతుందా? అగ్ని ఎక్కడైతే లేదో అక్కడ మంట లేదు. ఒప్పుకుంటారు కదా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. హల్లెలూయా. అగ్ని లేకపోతే అక్కడ మంట లేదు. అగ్ని ఎక్కడైతే ఉంటుందో అక్కడ మంట వస్తుంది. అగ్నినే బైబిల్ చెప్తున్నది దేవుడు అగ్ని అయి ఉన్నాడని. కనుక అగ్ని అనేది వాక్యము. ఆ వాక్యము నీ హృదయంలోకి వస్తే అది హృదయం మండాలా. హృదయం మండితే, అందుకని బైబిల్లో పరిశుద్ధాత్మ అగ్ని బ్యాప్టిజం అన్నాడు, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అన్నాడు. నిజమేనా? నీటి బ్యాప్టిజం కాదు. ఏం కావాలా? పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలి, తర్వాత అగ్ని బాప్టిజం కావాలి. ఆమేన్. అగ్ని బాప్టిజం లేకపోతే
ఏమవుతుందండి? అగ్ని ఏం చేస్తుంది? అగ్ని అంటే మళ్ళీ వాక్యమే. ఆమేన్. అగ్ని బాప్టిజం నువ్వు ఎప్పుడైతే పొందుకోలేదో నువ్వు ఎట్లా ఉన్నావా ఎట్లా ఉంటావండి. ఎందుకు? అగ్ని మండిస్తుంది. ఆమేన్. మన జీవితాల్లో ఇంకా ఎక్కడే ఉన్నాయండి. మీరు మారుమనసు పొందారని చెప్తున్నారు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నామని చెప్తున్నారు, కానీ ఇంకా లోపల ఎక్కడి ఆలోచనలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి ఉద్దేశాలు అక్కడే ఉన్నాయి. జీవితంలో మార్పు రాలేదు, లోకము ఆలోచనలు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఇంకా అగ్ని బాప్టిజం పొందుకోలే. ఆమేన్. అగ్ని బాప్టిజం కనుక నువ్వు పొందుకున్నట్లయితే, అగ్ని అంటే వాక్యము, అంటే వేడి అగ్ని అనేది నీలోనికి రాలే. నువ్వు నార్మల్గా మామూలుగా అందరూ పొందుకొని నువ్వు పొందుకోవచ్చు. వాళ్ళు బాప్టిజం తీసుకున్నారని నేను తీసుకున్నాను అనుకుంటున్నావు కావచ్చు, అది సరైనది కాదు, మునుగగానే కాదండి. బాప్టిజం పొందినంత మాత్రానే కాదు, పొందిన తర్వాత ఎట్లా ఉండాలి? జీవితంలో చాలా తేడా వస్తుంది. ఆమేన్. బాప్టిజం అర్థం వేరు. కొత్త జన్మ అంటే ఒకసారి ఆలోచించండి. నూతన జన్మ అంటే వట్టిగా రాదు. ఒక శిశువు జన్మించాలంటే మామూలు విషయం కాదండి, కొత్త జన్మది. హల్లెలూయా. మరి నిజంగా మన కొత్త జన్మ జన్మించినమని అనుకుంటాం, కానీ జీవితం లేదు, ఎక్కడ కొత్తగా లేదు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది మన జీవితాల్లో, కొత్త జన్మ లేదు. లేనప్పుడు మరి హృదయం ఎందుకు మండుతుందండి? వాక్యం ఉంటే కదా కొత్త జన్మ వచ్చేది. మంట అనేది రావాలంటే అక్కడ ఏముండాలి? అగ్ని ఉండాలి కదా, వాక్యం ఉండాలి కదా. వాక్యం ఉంటే మార్చబడిన జీవితం ఉంటుంది కదా. మారు మనసు లేదంటే అర్థం ఏంటంటే వాక్యం లేదు. ఆమేన్ కదా. మీరు లోకం వైపు చూడకండి, మనుషుల వైపు చూడకండి, మీరు వాక్యం వైపే చూడండి. ఎందుకంటే వాక్యమే దేవుడే కదా నిన్ను నడిపించేది, దేవుడే కదా నీ దేవుని రాజ్యాన్ని తీసుకుని పోయేది కదా. ఆయన వైపు చూసి బ్రతకాల. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ సాదృశ్యాన్ని మీరు గమనించండి ప్రియులారా. ఎందుకంటే ఒక కేదారు వృక్షం వలె, ఒక దృఢమైన వానిగా, క్రీస్తులో దృఢమైన వానిగా, దృఢమైన దానిగా, దృఢమైన సంఘంగా నువ్వు ఉండాలి. ఆమేన్. మరో మాటలో నిలబడిన సంఘంగా ఉండాలి. క్రీస్తు కోసం నిలబడిన సంఘంగా ఉండాలా, వాక్యం కోసం నిలబడిన సంఘంగా ఉండాలా. ఆమేన్. చూడండి, నువ్వు మెత్తబడిన జీవితం, చల్లారిన జీవితం నీలో ఉన్నదంటే అక్కడ ఉద్యమం లేదండి. ఉద్యమం ఎక్కడి నుంచి రాదు. హల్లెలూయా. వింటున్నారా? ఉద్యమం ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది. అంతే కదండి. ఆమేన్. వాక్యము నీ లోపల ఉన్నదని నువ్వు నమ్మాలి. ఆమేన్. యేసుప్రభు శిష్యులతో యేసుప్రభు వారు ప్రయాణం చేస్తున్నారు కదా. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది కదా. తుఫాన్ వస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు మేము చనిపోతాం అనుకుంటున్నారు. గాలి తుఫానులు వచ్చేసి అది పడవ మునిగిపోయేటట్టుగానే అయిపోయింది. వారు మొత్తుకుంటున్నారు కదా, కానీ మరి మర్చిపోయినారు వాళ్ళు. ఆ ఓడలో ఉన్నది ఎవరు? యేసుప్రభు లేడా? హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు అక్కడే ఉన్నారండి, కానీ ఆయన మీద వారి ధ్యాస లేదు. వారి ధ్యాస అంతా కూడా తుఫాన్ వైపు ఉన్నది. ఆమేన్. ఎందుకంటే తుఫాన్ ఆపేవాడు ఆయన. నిజమేనా? సముద్రం ఆపేవాడు ఆయన. సముద్రం రెండు పాయలుగా చేసినవాడు ఆయన. అటువంటి వాడు అక్కడ ఉన్నాడండి. దృష్టి ఆయన మీద లేదు కదా. చాలాసార్లు ఇదే మనం చేస్తాం, మరి కష్టాల వైపే చూస్తాం, కానీ మరి దేవుడు నీ లోపల ఉన్నాడు సంగతి మర్చిపోతావు. నీ లోపల ఉన్నాడని నమ్ము. ఉన్నాడండి ఆయన, నమ్ముతే చాలు, పరిస్థితిని దేవుడు మారుస్తాడు కదా. అప్పుడు ఏమైంది మరి? ఎప్పుడైతే వారు యేసుప్రభు ఉన్నాడని నమ్మి ఉన్నారో, నమ్మిన తర్వాత యేసుప్రభు వారు దోణి మీద ఆనుకొని ఆయన నిద్రపోలేదు. వింటున్నారా? అక్కడ జరిగిన కార్యం ఏంటి చూడండి. వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు? యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వెంటనే యేసుప్రభు వారు ఏం చేసినారు? ఆ గాలిని తుఫానా అన్నాడు, ఆగిపో అన్నాడు. ఆమేన్. ఏం జరిగింది మరి? వెంటనే తుఫాను లేదు, గాలి లేదు. చూడండి, అలలు లాంటి అన్నీ కూడా ఆగిపోయినాయండి. ఆమేన్. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ తెస్తారా? దేవునికి మహిమ తీసుకొని వస్తారా? హల్లెలూయా.
దేవుని స్తోత్రం చెప్తారా? ఎందుకంటే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ దేవుడు మారిపోలేదు. ఆ దేవుడు మారిన వాడై ఉన్నాడు. ఆయన శక్తి మారలేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు ఆయన. కన్ను అలల వైపు చూడకు, కష్టం వైపు చూడకు, బాధల వైపు చూడకు, రోగాల వైపు చూడకు, దేవుని వైపు చూడు, యేసుక్రీస్తు వైపు చూడు, వాక్యం వైపు చూడు. ఆయనే బాగు చేస్తాడు. ఆయన సమస్తము చేయగలడు. ఆయన్ను నమ్మినట్లయితే ఆయన సమస్తము చేయగలడు. ఎందుకంటే ఉద్యమం ఎక్కడో లేదు, ఉద్యమం నీలోపల ఉంది. నాలో ఉద్యమం లేదండి, నేను చల్లబడిపోయినానండి, మా సంఘంలో ఉద్యమం లేదండి. అందుకనే ఉద్యమం రావాలంటే దేవుని వాక్యం నీ లోపల ఉన్నదని నువ్వు నమ్మాలా. ఆమేన్. అవును కదండి, అంత నీ దగ్గరే ఉంది. ఏది ఎలా నువ్వు చేయాలో నీ దగ్గరే ఉంది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎలా ఉండాలంటే చల్లబడినటువంటి చల్లారిపోయిన జీవితం కాదు, వేడి ద్వారా మండుతూ ఉన్న జీవితం కావాలా. లోకానికి నీకు చాలా తేడా ఉండాలండి. లోకం చల్లారిపోయిన స్థితిలో ఉండవచ్చు, లోకం ఇంకో రీతిగా ఉండదు, నీకు అవసరం లేదు. కానీ నువ్వు మండుతూ ఉన్న దేవుని బిడ్డవై ఉన్నావు. ఆమేన్. ఈ మంట ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభు మాట్లాడితేనే మంట వస్తుందండి. దేవుని వాక్యమే నిన్ను మండిస్తుంది. యేసు ప్రభు మాట్లాడుతుంటేనే కదా ఆ శిష్యులు హృదయాలు మండినాయి. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయి ఆ ప్రాంతంలో ఆ త్రోవలో ఆ గ్రామ యేసు ప్రభు మాట్లాడినప్పుడే కదండి ఆ హృదయాలు మండినాయి. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో మంట లేదంటే నీ జీవితం మారదండి. నీ జీవితం మండాలా, హృదయం మండాలా. హృదయం మండినప్పుడే జీవితం మారుతుంది. అప్పుడు నీలో ఉద్యమం వస్తుంది. ఉద్యమం రావాలంటే హృదయం మండాలా ఉన్నట్టు. అందుకని వాళ్ళకి ఉద్యమం వచ్చేసింది. ఈయన మాట్లాడుతున్నప్పుడు చూడండి, తర్వాత ఏమైందండి, ఆయన ఏమై ఉన్నాడో వాళ్ళు తెలుసుకున్నారు. ఆమేన్. అవునండి, ఆయన వాళ్ళు మర్చిపోయినామని తెలుసుకున్నారు. ఆయనే ఈయనే ఆయన అని తెలుసుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అందుకనే మీరు గమనించండి, కేదారును వేరే వేరే దేశాల నుంచి తెప్పించారట. ఎవరు? సొలొమోను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే సీనాయి పర్వతం మీద మోషేతో దేవుడు మోషకు చూపించిన అదే నమూనా ఆ మందిని కట్టమన్నారు. దానికోసమే ఇవన్నీ చేస్తున్నాడు ఎవరు? సొలొమోను. అదే రీతిగా అదే నమూనా ప్రకారంగా మందిరాన్ని కడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, అందుకనే ప్రకృతి సిద్ధమైంది ఆత్మసిద్ధమైన దానికి, ఆత్మ సంబంధమైన దానికి పోలికగా ఉంది, మాదిరిగా ఉంది. అది భౌతిక సిద్ధమైనటువంటి మందిరం. కానీ దేవుడు ఇప్పుడు నివసించేది అందులో కాదు. దేవుడు ఇప్పుడు ఈ గడిలో నివసించేది ఎక్కడ నివసిస్తాడు? ఆయన నీ లోపల నివసిస్తాడు. ఎందుకంటే నీవే ఆయన మందిరంగా ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవే ఆయనకు మందిరంగా ఉండాలన్నప్పుడు, నీవు నీ లోపల ఆయన నివసించాలన్నప్పుడు నిన్ను కూడా దేవుడు తనకి ఇష్టమైన రీతిగా మలుచుకోవాలి. ఆమేన్. నిజమేనా? చూడండి, ఇదంతా దేవుడు చెప్పిన రీతిగానే అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి వాటిని తీసుకుని వస్తున్నాడు, సామగ్రి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, చూడండి, అక్కడ ఇక్కడ ఈ సొలొమోను ఏం చేస్తున్నాడండి, కర్రలను కోసుకొని తీసుకుని వస్తున్నాడు. కొన్ని రాళ్ళు కూడా తీసుకుని వస్తున్నాడు. రాళ్ళు కూడా అవసరం. ఆమేన్. మనం ఏదైనా కట్టినప్పుడు రాళ్ళు తీసుకుని వస్తాం కదా. మందిరం కట్టబడినప్పుడు రాళ్ళు కూడా అక్కడ ఇక్కడ అంతటి కూడా తీసుకొని వచ్చారు. దేవుని స్తోత్రం. రాళ్ళు అంటే మీకు తెలుసు కదా. ఒక మాట మనం చూద్దాం ప్రియులారా. చూడండి, మనము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం 2 వచనాలు చదువుదాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం.
చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. అర్థమైన వాళ్ళని చెప్పండి. మీరు ఎట్లా కట్టబడుతున్నారు? సొలొమోను కట్టిన మందిరంలాగా కాదు. ఆమేన్. మనము కట్టుకున్న ఈ గోడలు, ఈ మందిరాలు కాదు. మనం ఎట్లా కట్టబడుతున్నామట? దయచేసి వాక్యం మళ్ళీ అర్థం చేసుకోండి. మళ్ళీ చదవండి, దయచేసి క్లియర్గా చదవండి. మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా దేవునికి, ఎవరికండి? ఎవరి ద్వారా? అందరూ చెప్పాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమగు బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు. ఆమేన్. మీరు ఏమై ఉన్నారు? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు. ఆమేన్. ఆత్మ సంబంధమైన మందిరంలో నివసించే దేవుడు మరి ఆత్మని నివసిస్తుంది. ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. కనుకనే ఆ మందిరంలో ఉన్న వారందరూ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ఎందుకంటే వారు ఆత్మ చేత కట్టబడి ఉన్నారు, రాళ్ళ వలె. ఆమేన్. అందుకని రాళ్ళు కోసుకొని వచ్చారండి. అప్పుడు కూడా రాళ్ళు తీసుకొని వచ్చాడు. ఎవరు? సొలొమోను. ఆ మందిరం కట్టేదానికి అక్కడ రాళ్ళు, ఇక్కడ రాళ్ళు, ఇక్కడ మంచి మంచి రాళ్ళు తీసుకొని వచ్చాడు. మీకు తెలుసా, ప్రతి దేశంలో సజీవమైన రాళ్ళు ఉన్నాయి. ఆమేన్. ప్రపంచమంతా సజీవమైన రాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఈ కాలానికి సంబంధించిన వర్తమానం మీరు గ్రహించండి. ప్రతి దేశంలో సజీవమైన రాళ్ళు ఉన్నాయి. అక్కడ రాళ్ళు ఈ దేశంలో, ఆ దేశంలో, ప్రపంచమంతా ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ కలిసి సజీవమైన దేవుని మందిరంగా కట్టబడింది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నాయని మరి సజీవమైన రాళ్ళో కాదో ఆ రాళ్ళకే తెలుస్తుంది. ఆమేన్. రాయి ఎక్కడ కట్టబడింది? ఏ మందిరము? సజీవమైన ఆత్మచేత కట్టబడిన మందిరమై ఉన్నది. అందులో ఉన్న రాళ్ళు మనమే కాదు, ప్రపంచమంతటా ఉన్నాయి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. ఆ మందిరం ఎటువంటిదంటే ప్రపంచమంతా అందరూ కూడా ఆ మందిరంలో ఉన్నారు. అందరి చేత మందిరం దేవుడు కట్టించాడు. ఆ మందిరము భౌతికమైన మందిరం కాదు. అది ఏ మందిరమై ఉన్నది? యేసుప్రభువు నివసించే మందిరం ఏమై ఉన్నది? ఆత్మ సంబంధమైన సజీవమైన దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన సజీవ మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం అది. కనుక చూడండి, అందులో కట్టబడిన వారు మామూలు మనుషులు కాదు. వాళ్ళు ఏమై ఉన్నారు? అందుకని రాయి దేనికి సాదృశ్యం అంటే, రాయి దేవునికే సాదృశ్యము, బండ దేవునికి సాదృశ్యము. ఆ బండనే పేతురుతో అన్నాడు. ఏమన్నాడు? కేఫ్ అంటే రాయి అన్నాడు. ఆమేన్. అందుకని అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అన్నాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే ఆ ప్రత్యక్షత, బండ అంటే ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత మీద నా సంఘాన్ని నేను కడతాను ఆయన. ఆమేన్. చూడండి, ఈ దినాన అనేకమైన సంఘాలు కట్టబడుతున్నాయి ప్రపంచంలో. ఈ సంఘాలు దేని మీద కట్టబడుతున్నాయి? సిమెంట్ ద్వారా కట్టబడుతున్నాయి. మామూలుగా మనం ఏం చేస్తామండి? మామూలు ఇవన్నీ కడుతున్నాం కదా. మామూలుగా మనం ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ఇవన్నీ కట్టుకుంటాం. కానీ ఆత్మీయ కట్టబడేది దేని మీద తెలుసా? సిమెంట్ అవసరం లేదు. దేవునికి స్తోత్రం. దానికి ఏది అవసరం లేదు. దానికి కావాల్సింది ప్రత్యక్షత కావాలా, వాక్యం అనే ప్రత్యక్షత కావాలా. నిజమైన మందిరం వాక్యం అనే ప్రత్యక్షత ద్వారా కట్టబడుతుంది. దానికి ఏ సిమెంట్ అవసరం లేదు, ఏ ఇసుకలు అవసరం లేదు. ఇసుక మీద కట్టబడదు అది. వాక్యం అనే ప్రత్యక్షత మీద మాత్రమే కట్టబడుతుంది. ఇసుక మీద కట్టబడేది ఏంటిది? అది సిద్ధాంతాలు అవి ఉన్నాయి, అవి డినామినేషన్లు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. అవన్నీ వాక్యంతో సంబంధం లేదు. దేవుని మందిరం ఏమై ఉన్నది? రాళ్ళ వలె సజీవమైన రాళ్ళు. ఆమేన్.
హల్లెలూయా. అందుకని సొలొమోను అక్కడ ఇక్కడ ప్రపంచమంతా ఈ రాళ్ళు తీసుకొచ్చేసి ఆ సొలొమోను ఈ మందిరాన్ని కట్టాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇదంతా దేనికోసం అంటే మందిరం అనేది ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. ప్రతిష్ఠ అంటేనే దాన్ని మనం ఏమన్నాం? డెడికేషన్ అన్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠ గురించి ప్రభుత్వ కొన్ని విషయాలు చెప్పారు, నేను మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆమేన్. ఎందుకంటే ప్రతిష్ఠ, మన జీవితము దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఆమేన్. గోడలు కాదు, ఈ గోడలు ఎత్తబడవు, గోడలు దేవునితో ఉండవు. నువ్వు కోట్లు మందిరాన్ని కట్టుకున్నా, గుడి కట్టుకున్నా అది పోదు, అది ఇక్కడే ఉంటుంది. నిజమేనా? ఇటు చూస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎన్ని కోట్లతో గృహాలు కట్టుకున్నా, ఎన్ని కోట్లతో నువ్వు మందిరాలు కట్టుకున్నా అవి పోవు. అసలు నీవే మందిరంగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, క్రీస్తులో దాచబడిన జీవము అనే వర్తమానంలో పలుకుతున్నాడు. చూడండి, దేవుడు మనలో ఒక పూర్తి సమర్పణ గల జీవితాన్ని కోరి ఆ జీవితంలో మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమేన్. ఒక సమర్పణ కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే సమర్పణ డెడికేషనే. వింటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క వరములు, చూడండి, దేవుని యొక్క వరములు ఎల్లప్పుడూ వాటి స్థానములను కనుగొంటాయి. ఇది ఒక వర్తమానం. ఈ వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి, జాగ్రత్త వినండి. చూడండి, మనము ఆయనకు సమర్పణ చేసుకున్నట్లయితే మన యొక్క ఉనికిలోని ప్రతి ఒక్క భాగమును దేవుడు వాడుకొనును. ఆమేన్. నీలో ఉన్న ప్రతి భాగాన్ని దేవుడు వాడుకుంటాడు. వింటున్నారా? నీవుగా దేవునికి సమర్పించుకున్నట్లయితే అరికాలం మొదలుకొని అన్నిటి వరకు ఉన్నటువంటి ప్రతి భాగాన్ని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. చూడండి, ఆయన మన యొక్క మనసును వాడుకొనును. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. మన కళలు, మన స్పృహలు లేని మనస్సాక్షిని, మన యొక్క మనస్సాక్షిని, మన నాలుకను దేవుడు వాడుకొనును. ఆమేన్. దేవుడు మాట్లాడాలంటే దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? దేవుడు మానవుడు కాదు మాట్లాడేదానికి. దేవునితో నీ నాలుకను వాడుకుంటాడు ఆయన. ఆమేన్. నీకు తెలుసా, దేవునితో మాట్లాడాలంటే నీ నాలుకను దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడు తెలుసా? దేవునికి నీవుగా సమర్పించుకుంటే దేవుని నాలుకను వాడుకుంటాడు. అప్పుడు నీ నాలుకంటే నువ్వేం మాట్లాడతావు? ఈ లోకంలో పనికిరాని మాటలు మాట్లాడవు. వీళ్ళ మీద వాళ్ళ మీద ఈ మాటలు నీకు రావు. ఎందుకంటే నేను వాడుకున్న దేనికోసం దేవుని నాలుకను దేవుని కోసమును వాడబడాలనే వాడుకుంటున్నాడు. అంతే తప్ప ఈయనను తిట్టేదానికి మాట్లాడేదానికి కాదంటే అతను నిన్ను వాడుకోడు దేవుడు. ఆమేన్. అందుకని చూడండి, నీ మనస్సాక్షిని, తర్వాత నీ నాలుకను, మీ పాటలను, మీ కళ్ళను, మీకు కలిగిన ప్రతిదానిని దేవునికి మీరు సమర్పణ చేసుకున్నట్లయితే అన్నిటినీ దేవుడు వాడుకొనును. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా అండి? దేవుని స్తోత్రం. అవునండి, నీ నాలుకను దేవుడు వాడుకుంటాడు, నీ కాళ్ళను వాడుకుంటాడు, నీ కన్నులను వాడుకుంటాడు. నీ కన్నులను దేవుడు వాడుకున్నప్పుడు ఏమని చూస్తావు? టీవీలు చూడవు కదా. నిన్ను దేవుడు వాడుకుంటే నీ బంగారాన్ని చూడడు దేవుడు. నువ్వు బంగారాన్ని వాడుకో. దేవుడు నిన్ను వాడుకుని నువ్వు బంగారాన్ని వాడుకుంటావా? నీ చెవులను దేవుడు వాడుకుంటాడు, నీ కళ్ళను వాడుకుంటాడు, నీ ముక్కును వాడుకుంటాడు. ఎందుకంటే ఇవన్నీ దేవుడిచ్చిన అవయవాలే. ఇవన్నీ దేవుని కోసమే వాడబడాలి. అప్పుడు ఇవన్నీ ఎప్పుడు వాడబడతాయి తెలుసా? నీవుగా దేవునికి సమర్పణ చేసుకుంటే ఈ రీతిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. హల్లెలూయా. నీ నాలుకను వాడుకోవాలా?
నీ కళ్ళను వాడుకోవాలి, నీ నడకను వాడుకోవాలి, నీ ప్రవర్తన వాడుకోవాలి, నీ సమస్తాన్ని వాడుకోవాలా. ఇవన్నీ వాడుకోవాలంటే చేయవలసింది ఒకటే, నీకు నువ్వు సంపూర్ణంగా దేవుని సమర్పణ డెడికేట్ చేసుకోవాలా. నువ్వు సరిగా జీవిస్తలేవంటే కారణం అదే, డెడికేట్ లేదు, లైఫ్ డెడికేట్ లేదు, సమర్పణ లేదు. ఇంకెప్పుడు సమర్పించుకుంటావు దేవుని బిడ్డ? పరలోక రాజ్యానికి ఎట్లా పోతావు నువ్వు సమర్పణ లేనిది? నీ జీవితంలో సమర్పణ లేనిది నువ్వు ఎట్లా పరలోక రాజ్యానికి పోతావు? డెడికేట్ చేసుకోమన్నాడు దేవుడు. ఈ మాట అందరితో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ మాట అందరితో మాట్లాడుతున్నాడు. నీ నాలుక, నీ చూపు, నీ కళ్ళు, నీ సమస్తము దేవుడు నీలో ఉండి వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎంతమంది అమ్మని చెప్తారు? హల్లెలూయా. మీరు అనుకోవచ్చు దేవుడు నన్ను వాడుకోవట్లేదని. దేవుడిని తప్పకుండా వాడుకుంటాడు. నువ్వు చేయవలసింది ఏంటిది? నీకు నీవుగా దేవుడికి సమర్పించుకోవాలి. నువ్వు సమర్పించుకో, దేవుడు నేను వాడుకుంటాడు. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. అందుకే నేను అన్నాడు చూడండి, నీలోని ప్రతి భాగమును దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. అదేమైనప్పటికీ అది పరిశుద్ధపరచబడినట్లయితే ఆయన ఉద్దేశం కొరకు ఆయన నిన్ను వాడుకుంటాడు. నీ ఉద్దేశం కోసం కాదు, ఆయన ఉద్దేశం కోసమే. దేవుడు నువ్వు ప్రతిష్ట నిన్ను చేసుకున్న దేనికోసమైనా నీ ఇష్టంగా జీవించడానికి కాదు. దేవుడు నిన్ను డెడికేట్ చేసుకున్నది, నువ్వు సమర్పించుకున్న దేనికోసము నీ ఇష్టంగా జీవించడానికి కాదు, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికే. అందుకనే దేవుడు నిన్ను ప్రతిష్ట చేసుకున్నాడు, నువ్వు ప్రతిష్ఠించబడ్డావు. అదే డెడికేట్ లైఫ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, కనుక చూడండి, ఇది క్రీస్తులో దాచబడిన జీవము అనే మెసేజ్లో చూడండి, ఇందులో ప్రవక్త అంటాడు, నీవు నటిస్తున్న సంగతి సాతానుడు చెప్పగలడు. ఎంతమంది నటిస్తున్నారు ఇక్కడ? జాగ్రత్త వినండి. దేవునికి తెలుసు, సాతాను చెప్తున్నట్ట నటిస్తున్నాడు అని. యాక్టర్స్, దేవుని బిడ్డలు యాక్టర్స్ కావద్దు. నటించడం వల్ల అవసరం లేదు, దేవునికి జీవించడం వల్లే కావాలా. ఆమేన్. అందుకే చూడండి, ఆయన అంటున్నాడు, నీవు నటిస్తున్న సంగతిని సాతానుడు చెప్పగలడు. అది నిజమైనప్పుడు అతడు దానిని ఎరుగును. మరియు ఒకే మార్గం, నీవు దానిని నటించవచ్చు. ఆ విధంగా కనిపించుటకు నీవెంతో ప్రయాసపడవచ్చు. కానీ క్రీస్తు నీలో వచ్చే వరకు నీ కార్యము సంపూర్తి కాలేదు. క్రీస్తు నీ లోపల లేడు కనుక నువ్వు నటిస్తున్నావు. ఆమేన్. క్రీస్తు నీ లోపలికి వస్తే నువ్వు నటించే జీవితం రాదండి. ఆమేన్. వింటున్నారా? దేవునికి స్తోత్రం. అందుకనే సంపూర్ణత, సమర్పణ, దేవుని ప్రేమ కలిగి సమస్తమును అమ్మివేసి క్రీస్తు యొద్దకు నువ్వు రావాలి. ఆమేన్. అదే సమర్పణ జీవితం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? సంపూర్ణత, తర్వాత సమర్పణ, దేవుని ప్రేమ, ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు సమర్పణ కలిగిన జీవితం జీవిస్తావు. అప్పుడు నువ్వు నటించవు, జీవిస్తావు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే నటించడానికి మనం దేవుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, జీవించడానికే నమ్ముకోవాలా. లోకమే నటిస్తున్నది కదా, మీరెందుకు దేవుని నమ్ముకున్నా? నటించడానికి కాదు కదా. దేవుడు అవసరం లేదు నటించే వాళ్ళకి. యాక్షన్ చేసేదానికి రావద్దు, ఇక్కడికి జీవించడానికి రావాలా. ఎవరిని చూపెడతారు మీ యాక్షను? దేవుడు చూడడు, సాతాను గాడు చేస్తాడు యాక్టర్. కానీ దేవుడు ఎటువంటి వాడు? జీవం కలిగిన దేవుడు ఆయన. కనుక ఈ సమర్పించుకున్న వాళ్ళు జీవం కలిగి జీవిస్తారు. వారు ఎట్లా ఉంటారంటే జీవితం సమర్పణ కలిగిన జీవితం జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, దేవుని యొక్క వరములు ఎల్లప్పుడూ వాటి స్థానములను కలిగి ఉంటాయని వర్తమానంలో
తిరిగి ఒక మాట చెప్తారు చూడండి, నీకు కలిగిన సమస్తముతోనూ సమర్పణ నీవు చేసుకున్నట్లయితే నిన్ను తీసుకొని నీ ద్వారా ఆయన పని చేయును. ఆమేన్. నీ ద్వారా దేవుడు పని చేయాలంటే నువ్వేం చేయాలా? నేను ప్రతిష్ఠ చేసుకోవాలా. ఎవరికి? లోకానికి కాదు, దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలా. హల్లెలూయా. చేసుకున్నప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం చాలా ఆలోచించవలసిన సమయం ఇది. ఎందుకంటే మనము ప్రతిష్ఠించుకునే జీవితాలు మనకు లేవు, డెడికేట్ లైఫ్ లేవు. ఇది చూడండి, దేవుడికి కావాల్సింది సమర్పించుకునే వాళ్ళే కావాలా. నువ్వు దేవుని కోసం జీవించాలా, పనిచేయాలంటే, దేవుడు వాడుకోవాలంటే మరి నీకు సమర్పించుకోకపోతే దేవుడిని ఎట్లా వాడుకుంటాడు? ఎట్లా నువ్వు దాన్ని బిడ్డగా జీవించగలుగుతావు? ఒక మంచి విశ్వాసిగా, లేకపోతే సువార్థకుడు కావచ్చు, ఇంకా ఏదైనా నువ్వు సంఘ పెద్దగా కావచ్చు, సంఘములో దేవుడిచ్చిన ఆ పనులు నువ్వు చేయాలంటే మొట్టమొదటిగా డెడికేట్ లైఫ్ కావాలా, సమర్పణ జీవితం కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకనే మాదిరిగా దేవుడు చెప్పిన నమూనంగా మందిరాన్ని సొలొమోను కట్టించాడు. హల్లెలూయా. అట్లే దానికి మాదిరిగా ఆత్మ సంబంధంగా మనం ఆలోచించే విషయం ఏంటిదంటే ప్రియులారా, ఆత్మ సంబంధంగా మందిరం ఎట్లా ఉండదు? ఆత్మ సంబంధం మందిరం ఇది మనం మాట్లాడేది. హల్లెలూయా. సొలొమోను కట్టించింది భౌతికమైన మందిరం అది. ఆమేన్. దేవుడు నివసించేది ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరంలో నివసిస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకనే మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేది ఎట్లా? ఆత్మ ద్వారానే. ఆమేన్. నిజమే కదా? వాక్యము ద్వారానే కదా, వాక్య ప్రత్యక్ష ద్వారానే కదా సంఘంగా ఏర్పాటు చేయబడింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అయితే ఈ మందిరములో, ఆత్మ సంబంధమైన మందిరములో నువ్వు కట్టబడిన తర్వాత, సజీవమైన రాళ్ళుగా నువ్వు అందులో అమర్చబడిన తర్వాత లోకము నిన్ను హేళన చేయవచ్చు. లోకము నిన్ను హేళన చేసినా కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని చేత కోయబడి ఉన్నావు. ఆమేన్. దేవుడు నిన్ను కోసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలుసు కదా, ఈ సొలొమోను ఏం చేసిండట, అక్కడక్కడ కొన్ని కోసుకొని వచ్చారు. ఆ కొమ్మలను తర్వాత కొన్ని రాళ్లను, దాన్ని కొన్ని అవసరమైన మాత్రమే కోసుకొని వచ్చారు. హల్లెలూయా. మీకు తెలుసా, అవసరమైన వాటిని మాత్రమే దేవుడు తన మందిరంగా చేసుకుంటున్నాడు. ఆమేన్. అవసరం లేనిది ఆయనకు అవసరం లేదు. ఏది అమర్చబడుతుందో అది మాత్రమే మందిరంలో అమర్చబడాలి. దేవుని స్తోత్రం. ఆత్మీయ మందిరంలో కట్టబడడానికి సరే ఒకదానికి ఒకటి ఏం చేయబడాలి? అమర్చబడాలి. అటువంటి వాటిని మాత్రమే కోసుకుంటున్నాడు ఆయన. ఆమేన్. మీకు అర్థమవుతుందా? అస్సలే ప్రతిష్ఠ చేసుకోలేదు, జీవితం మార్చుకోలేదు, అటువంటి వాళ్ళు ఆ మందిరానికి పనికిరారండి. దానిలో అమర్చబడరు. ఒకడు పరిశుద్ధుడిగా ఉంటాడు, ఇంకోడమో లోక కార్యాలు చేస్తాడు. ఇటువంటి ఇట్లా అమర్చబడతాయి. ఇటు చూడండి, ఒకడు పరిశుద్ధుడండి, ఇంకోటి లోక కార్యాలు చేస్తున్నాడు, ఒకడు నామకార్థంగా జీవిస్తున్నాడు. ఎట్లా పొదుగుతుందా? నోరు లేదా? పొదుగుతుందా? పొసగదు. ఆత్మ సంబంధమైన వాడిగా జీవించే వానితో ఆత్మ సంబంధమైన వాడు మాత్రమే పొదుగుతాడు, అమర్చబడతాడు. అందుకని బైబిల్ చెప్తుంది, నీతిమంతునిగా ఉంటే నీతిమంతుడిగానే ఉండు. ఆమేన్. నువ్వు పాపిగా ఉంటే పాపిగానే ఉండు. పాపి దీనిలో అమర్చబడు, అవిశ్వాస అమర్చబడు. ఆమేన్. సజీవమైన మందిరంగా కట్టబడి దానిలో ఆ రాళ్ళు, సజీవమైన రాయి ఎవరు? ఎటువంటి వాడు? అమర్చబడేవాడు మాత్రమే. మీరు రాళ్ళ వలె. ఆమేన్. అవునండి, కట్టబడి ఉన్నారు. పొసగకపోతే నువ్వు ఇందులో లేవు, బయటికి పడేస్తున్నాయి. ఆమేన్. మీకు తెలుసా, ఈ దినాల్లో లోకంలో సంఘాలు ఏం చేస్తున్నాయంటే, వాళ్ళు మందిరాలు కట్టుకున్నారు, వాళ్ళు కూడా ఆత్మీయంగా మేము అనుకుంటున్నారు, కానీ అసలు మూలరాయిని విడిచిపెట్టేస్తున్నారు. మీకు తెలుసా, ఏదైనా కట్టాలంటే వాళ్ళు ఏం చేస్తారు? మూలరాయిని చూస్తారు. ఆమేన్.
బైబిల్ ఏం చెప్తున్నది? మూల రాయి అంటే ఏదో కాదు, మూల రాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. నిజమేనా? ఆ మూల రాయి తలరాయిగా ఈ కాలంలో వచ్చేసింది. ఆమేన్. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. తలరాయి అంటే యేసుక్రీస్తే కదా. ఆమేన్. అవునండి. అదేంటి? దేవునికి స్తోత్రం. 7 తర్వాత చూడండి, ఒక తలరాయి క్రీస్తే కదా. అయితే నిరాకరిస్తున్నారు ఈ సంఘాలన్నీ కూడా, లోకం అన్ని నిరాకరిస్తున్నారు. తలరాయి నిరాకరిస్తున్నారు. తలరాయి ఏమై ఉన్నాడు? తలరాయి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. తలరాయి వాక్యమై ఉన్నది. తలరాయి మరో మాటలో ఈ కాల వర్తమానమై ఉన్నది. ఎందుకంటే వర్తమానమే వాక్యమై ఉన్నది, వాక్యమే రాయి అయి ఉన్నది. అవునండి. హల్లెలూయా. దాన్ని తిరస్కరిస్తున్నారు. కానీ చూడండి, గమనించండి, 7 సంఘకాలాలలో మొదటి ఎఫెసు సంఘకాలం నుండి సజీవమైన రాళ్ళ ద్వారా తన సంఘాన్ని దేవుడు కడుతూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఎఫెసు నుండి లవోదిక సంఘకాలం వరకు కూడా ఆమేన్ తన రాళ్ళ దేవుడు అమరుస్తూ ఉన్నాడు. దేని మీద? అదే మందిరమై ఉన్నది. అది సజీవమైన మందిరంగా దేవుడు వాటిని అమరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎటున్నారా? చూడండి, అందుకనే దేవుడు మనకు కాలాలు ఇచ్చాడు. ఈ కాలాలలో ఉన్నటువంటి దేవుని ప్రజలు ప్రతిష్టార్పణ అంటే సమర్పించుకున్న వాళ్ళను, అర్పణ చేసుకున్న వాళ్ళను, సమర్పణ చేసుకున్న వాళ్ళను, ఆయన కోసమే జీవితాన్ని సమర్పించుకున్న వాళ్ళను, ఆయన కొరకు జీవించే వాళ్ళను దేవుడు రాయిగా చేసుకున్నాడు. వాటి ద్వారా సంఘాన్ని కడుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, అయితే గమనించారు ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘము, దేవుని సంఘము నిజంగా అది దేని మీద కట్టబడింది అనేది మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పేతురుతో దేవుడు అన్నాడు, నిజమే కదా, దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత. ఆమేన్. ఈ ఆత్మీయ మందిరం అనేది ఎవరికి కనబడుతుంది? భౌతికమైన మందిరాలే. అబ్బా 200 కోట్ల 500 కోట్ల ఇవి ఎంత బాగున్నదండి, ఇదే పరలోకం అనుకుంటారు. అదే పరలోకం. అంతేనా? అది పరలోకం కాదు. పరలోకం యేసుక్రీస్తే. ఆమేన్. వాక్యము నిజమైన వాక్యము, బైబిల్ వాక్యము. హల్లెలూయా. అంతే కదా. వాక్యం ఎందు ఉన్న ప్రత్యక్షత, వాక్యంలో ఉన్న ప్రత్యక్షత చూడండి. అందుకనే పేతురు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఆయన ప్రత్యక్షత తెలుసుకున్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే నేను అన్నాడు, నా సంఘాన్ని నేను బండ మీదనే కడతానన్నాడు ఆయన. బండ అంటే ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్ష మీదనే నా సంఘాన్ని నేను కట్టుకుంటాను. ఈ మాట చెప్పింది ప్రభు అని యేసుక్రీస్తే. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన సంఘమును దేవుడు ఆ రీతిగా కట్టుకుంటున్నాడు. అవి ఏమైనాయంటే ఆ సంఘం దేని చేత కడుపు? సజీవ రాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, అందుకని మనం ఇప్పుడు కూడా మనం ఏమై ఉన్నామంటే సజీవ రాళ్ళై ఉన్నాం. సజీవ రాళ్ళ వల్ల మనం ఉండాలి. ఆమేన్. సజీవమైన దేవుని మందిరం అంటే ఆత్మ సంబంధమైన మందిరం అది. హల్లెలూయా. కనుక మనం సజీవ రాళ్ళ వల్లే మనము కట్టబడి ఉన్నాం, దేవుని మందిరంగా కట్టబడి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఎఫెసు నుండి లవోదిక వరకు వాటిని అందరూ ఏర్పరచబడిన వాళ్ళందరూ కూడా సజీవమైన రాళ్ళ వరకు కట్టబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆత్మీయ ప్రత్యక్షత అనేది కావాలా కదా. అంటున్నారా? సంఘం అనేదే దేవుని ఆత్మీయ ప్రత్యక్షత కలిగి ఉంటుంది. లోక ప్రత్యక్షతలు కాదు, ఆత్మ అంటే వాక్యము.
ఆత్మ అంటే దేవుడే కదా. హల్లెలూయా. కనుక వాక్యం అనే ప్రత్యక్షత మీదనే సంఘం కట్టబడుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఈ మధ్యాహ్న సమయంలో గమనించాను ప్రియులారా, ఆనాడు సొలొమోను ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టాడు. దావీదు అన్నాడు నేను కడతానన్నాడు, కానీ దేవుడు మాత్రము ప్రవక్తతో అన్నాడు, నాతాను ప్రవక్తతోటి, నువ్వు కాదు నీ కుమారుడు నాకు మందిరాన్ని కడతానన్నాడు. ఆమేన్. అదొక మందిరము, అదొక ఛాయ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ నమూనా ఎక్కడి నుంచి చేయబడింది, ఎక్కడి నుంచి తీసుకున్నారు వాళ్ళు? పరలోకం నుంచి ఆ నమూనా తీసుకున్నారు, దాని ద్వారా కట్టుకున్నారు. నిజమే కదా. హల్లెలూయా. నమ్ముతున్నారా? అప్పుడు కట్టబడిన మందిరము అది పరలోకంలో దేవుడు ఆ నమూనా చూపించాడు మోషకి. ఆ నమూనా ప్రకారంగా సొలొమోను ఆ మందిరాన్ని కట్టాడు. ఆమేన్. అదే రీతిగా మరి ఆత్మీయ మందిరం అనేది ఒకటి ఉన్నది. నిజమేనా? అందుకనే మనం ఆత్మీయ మందిరముగా కట్టబడి ఉన్నాము అని పేతురు చెప్తున్నాడు. సజీవ రాళ్ళ వల్లే మనం కట్టబడి ఉన్నాం. నిజమేనా? హల్లెలూయా. అయితే ఈ మందిరములో ఉన్న వాళ్ళు మాత్రము వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మొట్టమొదటిగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డెడికేట్ చేసుకున్న వాళ్ళు, సమర్పణ చేసుకున్న వాళ్ళు. ఆమేన్. చూడండి, అర్థమవుతుందా? డెడికేట్ లైఫ్ అంతా. ఇదంతా కూడా ఒక మాట చెప్పాలా ప్రియులారా, అసలు దేవుణ్ణి నమ్మకపోవడం అంటేనే, నిజంగా నమ్మకం అంటే అది ఒక సమర్పణ జీవితం. అది మీరు అర్థం చేసుకున్నట్లయితే. హల్లెలూయా. చూడండి ఎంతమంది అర్థం చేసుకుంటున్నాడు. దేవుని నమ్ముకోవడం అంటే జీవితాన్ని ఆయనకి ఇచ్చివేయడమే. ఎందుకంటే ఆ యేసుప్రభువు అన్నాడు కదండి, మీరు కాదండి, నేను మిమ్మల్ని కొన్నానన్నాడు ఆయన. నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను. మీరు కాదు, మీరు నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, మీరు ఒకటై ఉన్నారు. అంతే కదండి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? నీకు నీవుగా దేవునికి సమర్పించుకుంటేనే ఇది నీకు అర్థమవుతుంది. అంతవరకు దాకా నువ్వెవరో, వాక్యం ఏంటిదో నీకు అర్థం కాదు. ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో, దేవుడు నిన్ను చెక్కుకున్నాడో, ఎక్కడో ఉన్నావు, ఏదో లోకంలో ఉండవచ్చు, కానీ దేవుడు నిన్ను బయటికి లాగాడు. ఎందుకని? నీకు సమర్పించుకుంటావో దేవుడు నిన్ను బయటికి తీసుకున్నాడు, బయటికి రమ్మన్నాడు, వచ్చినావు. వచ్చిన తర్వాత ఏం చేయాలా? నీవుగా దేవునికి సమర్పించుకోవాలా. ఆమేన్. డెడికేట్ లైఫ్ కావాలా. అన్నీ పోతాయండి కదా. ఒక మంచి కేదారు, ఒక దృఢమైంది. హల్లెలూయా. చూడండి లెబానోను, మధ్యన సమయంలో గమనించిన ప్రియులారా, ఆమేన్. ఎటున్నారా? ఒక మాట చెప్తాను ప్రియులారా. క్రీస్తులో దాచబడిన జీవం అనే మెసేజ్లో ప్రవక్త అంటాడు, సహోదరుడా, నీ ఆవరణము అను తెరను దాటి నీ చుట్టూ ఉన్న లోకమును మూసేసుకొని నీ జీవితంలో క్రీస్తుకు ప్రదర్శించుకొని సమర్పణ కలిగిన జీవితము కలిగి ఉండుట అదే యోగ్యమైనది. ఎంతమంది ఆమెన్ చెప్తారు? ఆమేన్. ఈ కొటేషన్ మీకు అర్థమైందా? నేను మళ్ళీ చదువుతానండి. సహోదరుడా, ఆవరణము అను ఆ తెరను దాటి, నువ్వు ఆవరణం ఉన్నాయి, ఆవరణం వేరు, అంతేనా? పరిశుద్ధ స్థలము తర్వాత అతి పరిశుద్ధ స్థలము. ఇంకా నువ్వు ఆవరణ కానీ ఉండకు. అర్థమవుతుందా? ఆవరణం అంటే ఏంది? నార్మల్ అన్నట్టు, ఎట్లా ఉన్నావు గట్లనే ఉంటావు. చర్చికి వస్తున్నావా, పోతున్నావా, రాను పోను ఇదే. అందుకే ఇంకా నువ్వు ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా ముందుకు పరిశుద్ధాత్మ తర్వాత అది పరిశుద్ధాత్మ, అది పరిశుద్ధ స్థలం. అక్కడి దాకా నువ్వు రావట్లేదు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీ ఆవరణ మన తెరను దాటాలా, నువ్వు అక్కడనే ఉండకు. అర్థమవుతుందా? అయ్యా మా వాళ్ళు ఏమంటారు అవన్నీ నువ్వు దాటిరా. లోకం వైపు నువ్వు చూడకుండా ముందుకు దాటిరా. ఆవరణము దాటి, చూడండి, ఆవరణము తెరను దాటి నీ చుట్టూ ఉన్న లోకమును మూసేసుకో.
చాలా కఠినంగా ఉన్నాయి ఈ మాటలన్నీ కూడా. హల్లెలూయా. నిజమేనా? ఎటున్నా నిద్రపోతున్నారా? దేవుని స్తోత్రం. ఏమన్నాడు ఆయన చూడండి, నీ చుట్టూ ఉన్న లోకమును మూసేసుకొని, అంటే అర్థమైంది, లోకముతో నీకు ఏమీ సంబంధం లేదు. మూసేసుకోవడం అంటే అంతే కదండి. నేను లోకంలో ఎక్కువ ఉంటానండి, దాన్ని మూసేసుకోమన్నాడు, నీకు సంబంధమే లేదు కదా. మూసేసుకొని చూడండి, మూసివేసుకొని నీ జీవితమును క్రీస్తుకు ప్రతిష్ఠించుకో. ఆమె చెప్తారా? హల్లెలూయా. నీ జీవితాన్ని క్రీస్తుకు ప్రతిష్ఠించుకో. ప్రతిష్ఠ అంటేనే కష్టమవుతుంది మనకి. ప్రతిష్ఠ అంటే ఏంటంటే ఎక్కడ ఉండాలనో ఎరికనా? ప్రతిష్ఠించుకుంటే ఆయన ఎక్కడనో అక్కడ ఉండాలా. ఆమేన్. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తారు. హల్లెలూయా. ప్రతిష్ఠించుకోవడం అంటే చేతులు మీకు హల్లెలూయా. ప్రతిష్ఠించుకోవడం అంటే ఆయన ఎక్కడ ఉంటావు నువ్వు అక్కడ ఉంటావు, ఆయనతోనే ఉంటామండి. అంతే కదండి ప్రతిష్ఠ అంటే. ప్రతిష్ఠించుకొని చూడండి, సమర్పణ కలిగిన జీవితము కలిగి ఉండుట యోగ్యమైన జీవితము. అది గొప్ప దేవునికి ఇష్టమైన జీవితం. అది వింటున్నారా? నువ్వు నిజంగా దాన్ని విశ్వసిస్తున్నావా అని ఈ మాట ప్రవక్తుంటాడు. విశ్వసిస్తున్నారా మీరు? మరి నమ్ముతున్నారా? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఈ కొటేషన్ మీరు నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం. అయ్యా నేను లోకాన్ని మూసేసుకోమను వాక్యం చెప్తుంది. లోకంతో పొత్తు లేకుండామని చెప్తున్నాడు ఆయన. అయ్యా నేను రెండు కలిసి ఉంటానండి. ఇక అంతే నీ పని. విశ్వాసిని విశ్వాసిగానే ఉండనియండి, అపవిత్రుడిగానే ఉండనియండి. ఇది ఎప్పుడు ఫుల్ఫిల్ కావాలి? చూడండి, అది ఎప్పుడు నెరవేరాలి? అది నెరవేరాలంటే ఇప్పుడే నెరవేరాలి. అది ఇంకా కాలాలు లేవు మనకి. హల్లెలూయా. పరిశుద్ధులను ఉండాలంటే ఉండవలసిన సమయం ఇదే. ప్రతిష్ఠించుకొని జీవించాలంటే సమయం ఇదే. నీతి మంత్రిగా ఉండాలంటే ఇప్పుడే నువ్వు నీతి మన సమయం లేదుగా. రేపు అంటే ఎల్లుండి లేదు, ఉంటే నువ్వు ఇప్పుడే ఉండాలి. పాపిగా ఉన్న నీ ఇష్టం. అది పాపిగా ఉన్నవని పాపిగానే ఉండనియండి. వాక్యం తెలిసి ఇక నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు అట్లనే ఉండి నువ్వు అంతే. ఏది నిజమని తెలుసో నువ్వు తెలియకుండా జీవిస్తున్నావు కనుక నీ పనికి అంతే ఇక. ఎందుకంటే దేవుడు నిన్ను ఎందుకోసము ఆయన నియమించుకున్నాడో అందుకోసం మీరు పనిచేస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, గుర్తున్న మెసేజ్లో ప్రవక్త అన్నాడు చూడండి, దేవుడు మనలను ఒక పూర్తి సమర్పణ కలిగిన జీవితం జీవించమని కోరుతున్నాడు. ఆమేన్. టోకెన్ అనే మెసేజ్లో పూర్తి మాట అన్నారు. దేవుడు ఏం కోరుతున్నాడట? సమర్పణ కలిగిన జీవితం మాత్రమే మన నుంచి దేవుడు కోరుతున్నాడు. ఇంకో జీవితం లేదు కదా. ఆమేన్. ఇక్కడ డెడికేషన్, మందిరాన్ని దేవునికి డెడికేట్ చేసుకోవడం అది ఒకటి. కానీ దానికంటే ఈ కాలంలో ఈ గడిలో మాత్రము మనమే మందిరంగా ఉన్నాం. ఆమేన్. మనమే మందిరమై ఉన్నాం. అదొక ఛాయ కదా. ఇప్పుడు ఏంటిది? ప్రకృతి సిద్ధమైంది, ఆత్మ సంబంధమైన దానికి మాదిరి. నిజమే కదా. కనుక ప్రస్తుతం మనం ఎట్లా ఉన్నామంటే, మనం ఏమై ఉన్నామంటే, యేసుప్రభువు నివసించేది ఎక్కడంటే నీ లోపలనే, మనందరి లోపల నివసిస్తూ ఉన్నాడు. నీ లోపల నివసించాలంటే నీకు నీవుగా మొట్టమొదటిగా దేవునికి సమర్పించుకోవాలా, డెడికేట్ చేసుకోవాలా, ప్రతిష్ఠ చేసుకోవాలా. చేసుకుంటే నీ జీవితంలో ఒక వెలుగే, ఒక యేసుక్రీస్తే నీ లోపల కనబడతాడండి. నేను ప్రతిష్ఠ చేసుకున్నాడు ఆయన కోసమే. ఆయన ఉద్దేశం నీలో నెరవేరుతుందని నిన్ను దేవుడు ప్రతిష్ఠ చేసుకున్నాడు. నీ ద్వారా ఆయన నీలో ఉండి నీ ద్వారా ఆయన ప్రపంచానికి కనబడాలి. నిజమే కదా. ఇంతకుముందు ప్రవక్త చెప్పలేదా? నీ కళ్ళను దేవుడు వాడుకుంటాన్నాడు, ఆయన నీ నాలుకను వాడుకుంటానన్నాడు కదా. నీ చూపును వాడుకుంటాడు. నీ చూపులో యేసుక్రీస్తే కనబడాలా. వెలి చూపులు పనికిరాని చూపులు కాదండి, మోసపు చూపులు కాదు, యేసుక్రీస్తు కనబడాలా కదా. అవును కదా. లోకపు చూపులు, పాపము చూపులు కాదు. యేసుక్రీస్తు ప్రేమ, కరుణ, జాలి, దయ, కృప, అటువంటి చూపు, అటువంటి జీవితము
నీలో ఎప్పుడు ఉంటుంది? నీకు నీవుగా దేవునికి ప్రతిష్ఠ చేసుకో, సమర్పించుకో, డెడికేట్ చేసుకో. అప్పుడు దేవుడు నిన్ను ఏ రీతిగా నిన్ను ఆయనకు ఉపయోగించుకోవాలో ఆ రీతిగా ఉపయోగించుకుంటాడు. మరి అటువంటి జీవితం మనకు కావాలి. మధ్యాహ్న సమయంలో పిల్లరా, ఎంతకాలము దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిష్ఠ లేకపోతే, సమర్పణ లేకపోతే ఎలా ఉన్నావు? అలాగనే ఉంటావు. ప్రతిష్ఠ చేసుకుంటే మాత్రమే దేవుడు నిన్ను తన వాడిగా, తన దానిగా వాడుకుంటాడు. తన సంఘంలో ఉన్న వారిని అనేక మందికి సాక్షిలో వాడుకుంటాడు. మీరు ఎక్కడున్నా ఆయన మీలో ఉండి తను కనపరుచుకుంటాడు, తనను బయలుపరుచుకుంటాడు. తాను ఏమై ఉన్నాడో, ఏ కాలంలో నువ్వు ఉన్నావో నీ ద్వారా ఆయన బయలుపరుచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం.